హలో అండి అందరికీ. ఎప్పుడూ చేసే చపాతీలు బోర్ కొడితే ఒకసారి మసాలా చపాతీ ఇలాగా చేయండి. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ 1/2 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ 2 స్పూన్లు వేసుకోండి. ఆయిల్ వేడి చేయాల్సిన అవసరం లేదండి. నార్మల్ ఆయిల్ 2 స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళు వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఈ చపాతీ పిండిని మనం కలుపుకోవాలి. ఇలాగ పిండిని కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు పిండిని బాగా ఒత్తుకోండి. పిండిని బాగా ఒత్తుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ పిండి మొత్తానికి గ్రీస్ చేసేసి పైన ప్లేట్ పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక బాక్స్లో గరం మసాలా 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ 1 టేబుల్ స్పూన్, అలాగే డ్రై మ్యాంగో పౌడర్, ఆమ్చూర్ పౌడర్ అంటాం కదా, అది 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోండి. మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చపాతీ పిండిని ఒక 3-4 నిమిషాల పాటు బాగా ఒత్తుకోండి. పిండిని బాగా ఒత్తుకున్న తర్వాత ఇలాగ మీడియం సైజ్ బాల్స్ లాగా చేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఒత్తుకుంటే మనకి రౌండ్ షేప్ వస్తాయి. ఇలాగ ఒక 30 సెకండ్స్ పాటు పిండిని ఒత్తుకున్న తర్వాత కొంచెం గోధుమ పిండి చల్లుకుంటూ ఇలాగ రోల్ చేసుకొని పైన నెయ్యి వేయండి. నెయ్యి మొత్తానికి ఇలాగ గ్రీస్ చేయండి. నెయ్యి మొత్తానికి ఇలాగ గ్రీస్ చేసి మనం మసాలా పౌడర్ రెడీ చేసుకున్నాం కదా, ఆ మసాలా పౌడర్ని ఇలాగ స్ప్రెడ్ చేసేయండి. ఇలాగ మసాలా పౌడర్ని స్ప్రెడ్ చేసిన తర్వాత కసూరి మేతి పౌడర్ లేకపోతే కసూరి మేతిని ఇలాగ స్ప్రెడ్ చేసుకోండి. మీ దగ్గర కసూరి మేతి లేకపోతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేను కొత్తిమీరతో కూడా చూపిస్తున్నాను. ఇలాగా వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా వీటిని ఇలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసుకొని పైన లేయర్కి కొంచెం నెయ్యి అప్లై చేయండి. ఇలాగ పైన లేయర్కి నెయ్యి అప్లై చేయడం వలన ఇవి చాలా బాగుంటాయి. ఇలాగ రోల్గా చేసిన తర్వాత లాస్ట్ ఎండింగ్ పార్ట్ని మధ్యలోకి వేసేసి కొంచెం ఒత్తండి. ఇలాగ ఒత్తడం వలన మనకి ఇవి పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో వస్తాయి. ఇలాగ పిండిని బాగా ఒత్తుకున్న తర్వాత పక్కన పెట్టండి. అలాగే మీకు ఎన్ని చపాతీలు కావాలంటే అన్ని చపాతీలు కూడా ఇలాగ రోల్ చేసుకొని నేను ఇందాక నెయ్యితో చూపించాను కదా, ఇది కొంచెం ఆయిల్ వేసి చూపిస్తున్నాను. నెయ్యితో అయితే టేస్ట్ బాగుండిద్ది, ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఇలాగ ఆయిల్ వేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా పౌడర్ వేసేసి కొంచెం కొత్తిమీర ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి. కొత్తిమీర స్ప్రెడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగ ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైన అంటే లాస్ట్ లేయర్కి పైన కొంచెం నెయ్యి లేకపోతే కొంచెం నూనె అనేది అప్లై చేసుకోండి. నెయ్యితో చూపించాను, అలాగే నూనెతో కూడా చూపిస్తున్నాను. ఇలాగా పైన కొంచెం నూనె అనేది వేసేసి ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. రౌండ్గా చుట్టుకున్న తర్వాత పైన ఎక్స్ట్రా ఉండిద్ది కదా మనకి ఎక్స్ట్రా చపాతీ పిండి, ఆ ఎక్స్ట్రా చపాతీ పిండిని మధ్యలోకి వేసేసి ఇలాగ రోల్ చేసుకోవాలి. ఇలాగ ఎన్ని కావాలంటే అన్ని రోల్ చేసుకొని పైన కొంచెం గోధుమ పిండి చల్లుకుంటూ ఇలాగ మనం చపాతీ పిండిలాగా ఒత్తుకోవాలి. మరీ పలచగా కాకుండా కొంచెం మీడియం థిక్నెస్తో, అంటే పూరీలు వండుకుంటాం కదా, అలాగే మీడియం థిక్నెస్తో ఒత్తుకోవాలి వీటిని. ఇలాగా ఎన్ని కావాలంటే అన్ని చపాతీలు ఒత్తుకొని చపాతీల పెనం అనేది హై ఫ్లేమ్లో పెట్టండి. బాగా హీట్ అయి ఉండాలి. ఇలాగా హై ఫ్లేమ్లో చపాతీలని హై ఫ్లేమ్లో 30 సెకండ్స్కి ఒకసారి 2 వైపులా మార్చుకుంటూ కుక్ చేసుకోవాలి. చపాతీలు నెయ్యితో అయితే చాలా బాగుంటాయి. మీరు ఒకసారి నెయ్యితో చేసి ఎలా అనిపించిందో చెప్పండి. ఇలాగా నెయ్యితో వేసుకొని 2 వైపులా కుక్ చేసుకోవాలి. 2 వైపులా మార్చుకుని హై ఫ్లేమ్లో 30 సెకండ్స్కి ఒకసారి 2 వైపులా మార్చుకుంటూ కుక్ చేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇలాగా మీకు ఎన్ని కావాలంటే అన్ని కుక్ చేసుకోండి. నేను ఒకటి నెయ్యితో చూపించాను కదా, ఇది ఆయిల్తో చూపిస్తున్నాను. మీరు నెయ్యితో చేశారో ఆయిల్తో చేశారో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.